మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని ఎప్పుడో ప్రముఖ తత్వవేత్త కార్ల్ మార్క్స్ అన్నారు. దీంతో కుటుంబంలోని అన్ని రిలేషన్స్ ఆస్తుల చుట్టే తిరుగుతుంటాయి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలున్నారు. ఆస్తుల కోసం భార్యాభర్తలు విడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ భార్య మాత్రం భర్త అమ్మిన ఆస్తి డబ్బులు కొట్టేయాలని ఏకంగా అతన్ని కిడ్నాప్ చేసి చంపేయాలని సినిమా స్టైల్లో స్కెచ్ వేసింది. అంతా తాను అనుకున్న విధంగా స్కెచ్ వేసింది. హైదరాబాద్ లోని ఓ గ్యాంగ్ తో 1.5 కోటి డీల్ కుదుర్చుకుంది. ఆ గ్యాంగ్ పక్కా స్కెచ్ వేసి కిడ్నాప్ చేసింది. ఇక అంతా అనుకున్నట్టు అయిపోతుందనుకునే లోపే డామిట్ కథ అడ్డం తిరిగింది. సీన్ కట్ చేస్తే కిడ్నాప్ అయిన భర్త చావంచుల వరకు వెళ్లి సేఫ్ గా బయటపడితే భార్య మాత్రం కిడ్నాప్ గ్యాంగ్ తో కటకటాల వెనక్కి వెళ్ళింది. అయితే ఈ కిడ్నాప్ కథ అడ్డం తిరగడం వెనుక ఓ చిన్న తప్పు ఉంది. అదే కిడ్నాప్ కథను సుఖాంతం చేసింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు బిగ్ ఛాలెంజ్ గా తీసుకుని అంబర్పేట కిడ్నాప్ కేసును ఛేదించారు. ఇక అసలేం జరిగిందనే విషయానికి వస్తే కరీంనగర్ కు చెందిన మంత్రి శ్యామ్ ఆయన భార్య మాధవిలత కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. శ్యామ్ పేరు మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకుని కుదురుగా కాపురం చేసుకుంటున్నాడు. అలీగా పేరు మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య మాధవిలత బండ్లగూడ సన్ సిటీలో పిల్లలతో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల మాజీ భర్త శ్యామ్ బంజారాహిల్స్ లో స్థలాన్ని విక్రయించగా 22 కోట్లు వచ్చాయని తెలుసుకున్న ఆమె భర్తను హత్య చేయించి ఆ డబ్బు కాజేయాలని స్కెచ్ వేసింది. దీనికోసం రామనగర్ కు చెందిన కట్ట దుర్గా ప్రసాద్ అలియాస్ సాయితో 1.50 కోట్లకు బేరం కుదుర్చుకుంది. కట్ట దుర్గా ప్రసాద్ ఇక తన గ్యాంగ్ మెంబర్స్ అయిన విజయనగర్ కు చెందిన కాటమూని పురుషోత్తం, పురాణాపూల్ కు చెందిన సందోల్ నరేష్ కుమార్, ఆగాపురకు చెందిన కోశకోలు పవన్ కుమార్, మంగళహట్ నివాసి నారాయణ రిషికేష్ సింగ్, అంబర్పేట పటేల్ నగర్ కు చెందిన పిల్లి వినయ్లు శ్యామ్ కిడ్నాప్ కు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారంగా అంబర్పేట డీడీ కాలనీలో అక్టోబర్ 29న శ్యామ్ ని కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. అయితే అదే సమయంలో శ్యామ్ కు అతడి రెండో భార్య ఫాతిమా ఫోన్ చేసింది. అయితే ఓ మహిళ శ్యామ్ ఫోన్ లిఫ్ట్ చేసి అది మౌలాలిలో దొరికిందని చెప్పింది. దీంతో అక్కడికి పరుగున ఫాతిమా వెళ్లి ఆ ఫోన్ తీసుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు జల్లెడ పట్టారు. కిడ్నాపర్లు రెంట్ కారు చెర్లపల్లి వద్ద వదిలి వెళ్లిపోయినట్టు గుర్తించారు. కార్ నెంబర్ యజమానిని గుర్తించి కార్ అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. కిడ్నాపర్లు కారును చెల్లపర్ల వద్ద వదిలేసి మరో కారులో శ్యామ్ ను విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం కు తీసుకొచ్చారు. అయితే డీల్లో భాగంగా శ్యామ్ ను కిడ్నాప్ చేసి మాధవిలత ఇంటికి తీసుకురావాలి. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే కేసు విచారణలో భాగంగా పోలీసులు మాధవిలతను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కిడ్నాప్ చేసిన శ్యామ్ ను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కిడ్నాపర్లు కార్ నెంబర్లు మార్చుకుంటూ పలు చోట్లకు తిప్పారు. ఇక శ్యామ్ తన స్నేహితుడు రఘునాథ్ రెడ్డికి ఫోన్ చేసి కిడ్నాపర్లు 30 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇలా ఉండగా గత నెల 31న బంజారాహిల్స్ లోని ఓ బ్యాంక్ లో శ్యామ్ డబ్బులు డ్రా చేయడానికి కిడ్నాపర్లు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలోనే అతడు తప్పించుకొని పోలీసులకు తెలియజేశాడు. దీంతో కిడ్నాపర్లు కేల్ఖతమయ్యింది. పోలీసులు మొదటి భార్య మాధవిలతతో సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ కేసు పోలీసులు చాకచక్యంగా ఛేదించడంతో కథ సుఖాంతమైంది.